ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు. మే 10. యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. కీర్తన గ్రంథం 105వ అధ్యాయం 4వ వచనం. దావీదు పొందిన 2వ నష్టమును చూచెదము. దేవుని వాక్యము నుండి 2 భాగములు. దినవృత్తాంతముల 1 గ్రంథం 13 మరియు 15 చదువుదము. ఎంతో శ్రమపడి ఎంతో ఆసక్తితో దావీదు దాని కొరకు ఏర్పరిచిన స్థలమునకు దేవుని మందసమును తీసుకుని రాగోరెను. సంఖ్యాకాండం 4-7 అధ్యాయములలో ఇవ్వబడిన దేవుని ఆజ్ఞ ప్రకారము ఇశ్రాయేలీలందరూ అహరోను కుమారులను కహాతీయులను సమకూడవలెనని ఉండగా, దావీదు తన స్వంత మానవ జ్ఞానము ఆసక్తిని ఉపయోగించి ఒక క్రొత్త బండి మీద దేవుని మందసమును ఎక్కించి తెచ్చుటకు పోయెను. సమూయేలు 1 గ్రంథం 6వ అధ్యాయంలో ఫిలిస్తీయులు ఇట్లు చేసి ఉండిరి. సంఖ్యాకాండం 4వ అధ్యాయం 15, 7వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు ఎంతో తేటగా లేవి కుమారులైన కహాతీయులు మాత్రమే తమ భుజముల మీద దేవుని మందసమును మోసుకొని పోవలనని చెప్పెను. బండి మీద దానిని ఏమాత్రము తీసుకొని పోకూడదు. అయితే ఇచ్చట దావీదు అతనితో కూడానున్న సమాజమును మందసమును ఒక క్రొత్త బండి మీద ఎక్కించిరి. మార్గముందు ఎడ్లకు కాలు జారినందున మందసము పడిపోకుండా పట్టుకోవాలనని ఉజ్జా చేయి చాపగా యెహోవా కోపము అతని మీద రగులుకొని ఆయన అతనిని మొత్తగా ఉజ్జా చనిపోయెను. కావున మందసమును దాని స్థలమునకు వారు తీసుకుని వెళ్ళలేకపోయిరి. రెండవసారి మందసమును తెచ్చుటకు ప్రయత్నించినప్పుడు దావీదు దేవుని క్రమమును పాటించెను. ఎప్పుడైతే దేవుని వాక్యమందు ప్రత్యక్షపరచబడిన దైవిక క్రమమునకు లోబడి దానిని అనుసరించ మొదలుపెట్టెనో, తానును జనులందరూ మహోత్సవముతో దేవుని మందసమును దాని స్థలమునకు తీసుకుని రాగలిగిరి. దినవృత్తాంతముల 1 గ్రంథం 15వ అధ్యాయం 28వ వచనం. ఈ గొప్ప సంఘటన తర్వాతనే 105వ కీర్తన అనబడుచున్న కృతజ్ఞతతో కూడిన ఆశ్చర్యకరమైన ఆ పాటను దావీదు వ్రాసెను. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నింటిని గురించి సంభాషణ చేయుడి. కీర్తన గ్రంథం 105వ అధ్యాయం 1 నుండి 7వ వచనం వరకు 14-15 వచనాలు. ఈ వచనములు దావీదు మనస్సును నింపిన తలంపులను మనకు తెలియచేయును. దేవుని సముఖమును సదా వెతుకుచు ప్రతి విషయంలో ఆయన ఏర్పాటు ఏమై ఉన్నదో తెలుసుకొనని ఎడల మన సమస్త కార్యములందును ఏర్పాట్లందును ఆయన క్రమమును అనుసరించని ఎడల అవి మన ఇండ్ల విషయమైతేనేమి సంఘ విషయమైతేనేమి మనకు పెద్ద నష్టం కలిగించును. ఆసక్తి, జ్ఞానము, అభిప్రాయమును బట్టి నడుచుకొనకూడదు, దేవుని నమూనాను బట్టి నడుచుకొనవలెను. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.